హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదంటే నోటికి రుచిగా స్పైసీగా ఏమైనా తినాలి అనిపిస్తే కనుక ఈ కారం రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా కారం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడే చూడండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేయండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసి వేయండి. ఆ తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేయండి. కరివేపాకులు కూడా ఆయిల్లో కలిసేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో రైస్ని తీసుకొని వేయండి. రైస్ మొత్తాన్ని ఈ తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా రైస్ మొత్తంలోకి కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని తీసుకోండి. సాల్ట్ని ఇలా మొత్తం రైస్లోకి ఒకసారి మిక్స్ చేయండి. ఫ్లేమ్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఈలోపు కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 4 చిన్నుల్లిపాయలని అలాగే 2 టేబుల్ స్పూన్ కారంను వేయండి. కారంను వేసిన తర్వాత ఈ రెండింటిని మెత్తగా దంచండి. ఇలా చిన్నుల్లిపాయల కారాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కారాన్ని రైస్లోకి వేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇలా వేసిన తర్వాత మొత్తంలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు అలా పెట్టండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచిగా స్పైసీగా ఉండే ఈ కారం రైస్లోకి ఆనియన్ ముక్కతో కానీ లేదంటే లెమన్తో కానీ తింటే కనుక మరింత రుచిగా ఉంటుందండి. ఇలా మీకు కూడా నోటికి రుచిగా కారంగా ఏమైనా తినాలి అనిపిస్తే కనుక ఇలా కారం రైస్ని ప్రిపేర్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసిన ఈ కారం రైస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.